సభాధ్యక్షులు వినాయక్ రెడ్డి గారు, మరి జల సాధన ఆర్గనైజేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గోవర్ధన్ గారు, అట్లాగే పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మాజీ ఎంపీ యాష్కి గారు, ప్రతాప్ గారు, విఠలరావు గారు, సాంబశివరావు గారు, మా మిత్రులందరికీ మరి నాకు చివరగా ఇచ్చిండు. నేనైతే అందరికంటే ముందే వచ్చిన. మీరు చెప్పినట్టే నేను రెండు మూడు అంశాల కంటే ఎక్కువ మాట్లాడా. అయితే ఈ మేడిగడ్డ లేదా కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో దేశంలో ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయో వాటి మీద అంతా చర్చ జరిగిందో లేదో తెలియదు మనందరికీ. కానీ దీనిపైన, కాళేశ్వరం పైన, మేడిగడ్డ, సుందీల, వీటిపైన సుదీర్ఘమైన చర్చ ప్రజాక్షేత్రంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మేధావర్గాలు, కోదండరాం లాంటి వాళ్ళు అనేక సభలలో మరి ఈ అంశాన్ని చర్చకు తెచ్చినారు, చైతన్యవంతం చేసినారు. ఇక్కడ ఒక అంశం ఏమంటే, తుమ్మిడిఎట్టి సముద్ర తీరానికి 148 మీటర్ల ఎత్తు దగ్గర ఉంది. అట్లాగే ఎల్లంపల్లి కూడా 148, మంచిర్యాల దగ్గర. తుమ్మిడిఎట్టి అక్కడ బార్డర్ దగ్గర కావచ్చు, ఇక్కడ ఇది ఎల్లంపల్లి ఏమో 148, అది 148. అయితే రెండు ఒకే లెవెల్లో ఉన్నాయి. కాబట్టి ఇంతసేపు మనకు మాట్లాడినటువంటి శాస్త్రి గారు లేదా విఠలరావు లాంటి వాళ్ళు ఏదో వాటర్ హెడ్ అంటారు దాన్ని, ఆ ప్రెషర్ బిల్డప్ చేశాను. కానీ లిఫ్ట్ పెట్టాలని మన యాష్కి గారు కూడా అప్పుడు వాళ్ళ ప్రభుత్వం చెప్పింది. ఏమనుకున్నారంటే, ఒక లిఫ్ట్ పెడతాం, ఇక్కడ నుంచి నీళ్లు డైరెక్ట్గా తీసుకుపోయి ఎల్లంపల్లి వేస్తాం. మంచిగా ఉంది, బ్రహ్మాండమైన ప్రాజెక్టు. అయితే బ్యారేజీ కట్టో ప్రాజెక్టు కట్టిన తర్వాత కాలువ తవ్వాలి. ఆలనాటి ప్రభుత్వం ఏం చేసింది, బ్యారేజ్ లేదు, డ్యామ్ లేదు, కాలువ మాత్రం కట్టి కాలువ తవ్వింది. దాదాపు 80,000 కోట్ల రూపాయల, 20,000 కోట్లు, 1,500 కోట్ల రూపాయలతో 70 కిలోమీటర్ల కాలువ తుమ్మిడిఎట్టి నుండి ఎల్లంపల్లి వరకు తవ్విడిచిపెట్టిరు, మైలారం వరకు. మరి ఎందుకు తవ్విరు? ఏమైంది ఆ ప్రాజెక్టు? కేసీఆర్కు అవకాశం ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. మీరే అదే రోజు డ్యామో, బ్యారేజో, ఆనకట్ట కట్టే ప్రయత్నం చేసి పని మొదలు పెడితే తదనంతరం వచ్చిన చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చేది కాదు, అవకాశం ఉండేది. మరి చంద్రశేఖరరావుకు అవకాశం దొరికింది, ఆడ బ్యారేజ్ రాలే, డ్యామ్ రాలే. ఆయన తెలంగాణ సమాజానికి కాళేశ్వరం పిక్చరు చూపెట్టింది ఒకటి, కానీ అసలు హిడెన్ ఏజెండా, కనిపించని ఏజెండా ఆయన పార్టీ ముఖ్యమంత్రిగా, ఆయన మంత్రివర్గ సభ్యులా లేకుంటే ఆయన కుటుంబ సభ్యులా, వాళ్లకు ముందే తెలుసు దాన్ని ఎందుకు మార్చాలి, దానిలో ఏం జరుగుతుంది. మరి వాళ్ళకున్న ప్రోగ్రాము వాళ్ళకు ఉండే దానికి అనుకూలంగా ఇక్కడ మార్చిండ్రు. ఆ 3 ఎత్తిపోతల పథకం ఎక్కడ 100 సముద్ర మట్టం నుండి 100 మీటర్ల ఎత్తు, తుమ్మిడిఎట్టి 148, ఎల్లంపల్లి 148. మీరు కాళేశ్వరం మేడిగడ్డ ఎక్కడ కట్టిరు? 100 మీటర్లు సముద్రం ఉంటుంది. అంటే 148 నుంచి 100కు తీసుకెళ్ళి మళ్ళీ ఎత్తిపోతల ద్వారా ఎల్లంపల్లిలో మళ్ళీ 148కి ఎత్తిపోసి నీళ్లను మరి కాళేశ్వరం ద్వారా గజ్వేల, ఇక్కడ చేవెళ్ళనా, ఇంకెక్కడెక్కడో పంపిస్తారని ఆ ప్రాజెక్టులో టీఆర్ఎస్ పార్టీ యొక్క వాళ్ళ ప్రాజెక్టు వాళ్ళకు ఉంది. వాళ్ళ ఆంతర్యం మన పసిగట్లే చేసిండ్రు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిజంగా బాగుందా? శాస్త్రీయ పద్ధతిలో కట్టిందా? నిలవగలుగుతుందా? ఏడాది 2 నెలలనే పిల్లలు ఊలిపోయినాయి లేదా తూములు పోయినాయి. ఇంతసేపు మన గంగాధర శాస్త్రి గారు చాలా వివరంగా చెప్పాడు అది ఎట్లా కట్టిండ్రు. ఆయన సందర్శించకుండానే జరిగిన లోపాలను హైదరాబాద్లో కూర్చొని
ప్రభుత్వానికో ప్రభుత్వ అధికారులకు మన లాంటి వాళ్ళకు చెప్పగలిగారు, మన ఈ రిటైర్డ్ సిఈ లాంటి వాళ్ళందరూ కలిసి. అయితే ఇప్పుడు ఎన్డిఎస్ఏ ఇది నేషనల్గా ఉన్నటువంటి మన భారతదేశ స్థాయిలో ఉన్నటువంటి ఓ సంస్థ నిర్ధారించింది, రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంతకుముందు మన వక్తలంటే వాళ్ళకు సాంబశివరావు గారు ఎవరు అంటారు, అడ్వైజ్ చేయగలుగుతారు కానీ ఏమి చర్య తీసుకోరు. నిజమే కావచ్చు. మనకి ఇక్కడ ఈ చుట్టూ ఈ ఎన్నో బంగ్లాలు వచ్చినాయి, వీళ్ళకి మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తుంది నీ ప్లాన్ ప్రకారం. ఆ ప్లాన్ ప్రకారం కట్టకపోతే కూలగొడతాడు వాడు వచ్చి. మరి ఇక్కడ సిడబ్ల్యూసి వాళ్ళు కదా పర్మిషన్ ఇచ్చింది. ప్రాజెక్టు రిపోర్టు సిడబ్ల్యూసికి ఇవ్వలేదని కొన్ని రోజులు చర్చ జరిగింది. అసలు ఆ రిపోర్టు లేకుండానే కడుతున్నాడు, ఇలా ఏదో మతలబు ఉంది, నష్టం జరుగుతుంది, మరి గందరగోళం జరుగుతుందని చాలామంది మాట్లాడారు. మరి ఇది జరుగుతున్న సందర్భంగా కూడా బ్యాంకర్స్ ఒక 5-6 బ్యాంకులు కలిసి కన్సార్టియంగా 100-120 కోట్ల లోన్ ఇచ్చిన బ్యాంకర్స్ వాళ్ళ బాధ్యత ఏముండే, మరి మేము లోన్ ఇచ్చినాం కదా, ఆ ప్రాజెక్టు ప్లాన్ ప్రకారం వస్తుందా, ప్లాన్ ఉందా, మరి ఎందుకు వాళ్ళందరూ ఇన్స్పెక్షన్ చేయలే, నిర్ధారించలే? అంటే కేసీఆర్ బ్యాంకర్స్ నిన్న మొన్న మన పేపర్లో ఇక్కడ చూసిన దీనికి సంబంధించిన ఒక అధికారిని రేడ్ చేస్తే వాళ్ళ లాకర్ల బంగారం గుట్టెల బయటకు వస్తుందంట ఎవరో ఆయన. అయితే ఇక్కడే ఇంత ఉంటే మరి అక్కడ ఎంత ఉందో. మరి ఇవన్నీ కూడా ఈ మన ఎన్డిఎస్ఏ వాళ్ళు నిర్ధారించారు ఎక్కడ తప్పు జరిగింది, ఏం చేయాలని. మరి అలాంటప్పుడు తక్షణమే మా మధుయాస్కి గారు ప్రచార కమిటీ చైర్మన్, నువ్వు కాళేశ్వరం మీద మేము తప్పిన జరుగును సరిదిద్దుదామని ప్రచారం చేసిర్రు. మేము అందరం నమ్మి ఓటేసినాం, మీకు అధికారం ఇచ్చినాం. 1.5 year అయింది. ఇప్పటికి కూడా మీకు వాస్తవాలు మీ టేబుల్ మీద ఉన్నాయి, మీ సెక్రటేరియట్లో మీ మంత్రి వద్ద ఉంది, ముఖ్యమంత్రి కార్యాలయంలో రిపోర్ట్లు ఉన్నవి. నిన్న మొన్న ఎన్డిఎస్ఏ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఇంకా ఏం కావాలి మీకు? మేము ఇక్కడ తీర్మానాలు చేసి పంపిస్తే నిర్ణయం తీసుకుంటారా? మీకు మీ దగ్గర లేదా? మీకు ఉందా? మీకు ఇంటెన్షన్ లేదా? మీరు వాళ్ళిద్దరు కలిసి ముందు అక్కడ తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రారంభం చేయకుండా ఇప్పుడు చర్య తీసుకోకపోవడంలో ఆంతర్యాన్ని మేము అనుమానించాలి. మిమ్మల్ని అందరినీ, పార్టీని, ప్రభుత్వాన్ని ఆనాడు ప్రచారం చేసిన వాళ్ళందరినీ కూడా మీరు కూడా అందులో భాగస్వాములు అయినారా? మరి మీకు కూడా వాటా ఉందని తెలంగాణ సమాజం అనుమానించే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ నిజాయితీ ఉంటే, సీరియస్నెస్ ఉంటే తక్షణమే మరి ప్రభుత్వం చర్య చేపట్టాలని ఈ సందర్భంగా నేను మీ అందరికి మనవి చేస్తూ, అది నువ్వు ఓట్లు వేయించినావు, ప్రచారం చేసినావు, అధికారంలోకి తెచ్చినావు, వాటా లేకపోతే ఎట్లా ఉన్నది. అట్లాగే ఈ సందర్భంగా ఒకటి గమనించాలి. మనం ఈ మధ్య పాకిస్తాన్కు భారతదేశానికి యుద్ధం జరిగిన సందర్భంగా మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన ఆర్మీ దళాలను, రక్షణ దళాలను వాళ్ళందరినీ కూడా మనం అప్రిషియేట్ చేస్తున్నాం. మనం అందరం నిజంగా వాళ్ళ సేవలను చూసి గర్విస్తున్నాం, వాళ్ళందరికీ రుణపడి ఉన్నాం. మరి దేశంలో ఉన్నటువంటి రక్షణ దళాలు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళు కూడా కాళేశ్వరంలో చేసినట్టు చేస్తే నిన్నటి యుద్ధంలో మన పరిస్థితి ఏముండే? వాళ్ళు వేసినటువంటి ఆటం బాంబులా, లేకుంటే సైనికులు వాడిన యుద్ధ సామాగ్రిలో ఏదైనా నిజాయితీలో లేకపోతే, అవినీతికి ఆశిస్తే, లేదా మన సైనిక బృందాలు నిజాయితీగా ప్రాణాలను లెక్క చేయకుండా, ఏమి ఆశించకుండా పాక్ పైన మరి వాళ్ళు దాడి చేసిండ్రే, మరి మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మీకేదో సేవ చేస్తామని ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చిన మనలా మరి ప్రజలు ఆలోచించాలి. ఉంటే గట్లా పనిచేయండి. రాజకీయ పార్టీల నాయకులు, ఏ పార్టీ అయినా నిజాయితీగా, నిబద్ధతతో ప్రజల కొరకు పనిచేయగలిగిన పార్టీలను మరి మీలాంటి సంఘాల వాళ్ళందరూ మరి ఎప్పటికప్పుడు పసిగట్టాలి, ప్రజాక్షేత్రానికి తీసుకురావాలి. ఎండగట్టాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి గోవర్ధన్ నాకు నిలబడే క్లోజ్ చేయమంటుడు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. క్షమించాలి, చాలా మంది వచ్చి ఉన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి.
మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.